దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఎప్పుడు ఎక్కడ జరగనటువంటి సంఘటన విజయవాడ నగరంలో, అది కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో యువకుడిని చిత్రహింసలకు గురి చేసి చంపేసి శవాన్ని కూడా దొరకకుండా చేసినటువంటి సంఘటన కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సాయికృష్ణకు సంబంధించి. అది మనం అంతకుముందు అనుకున్నాం ఆల్రెడీ. ఈ కేసును నీరు గారుస్తారని చెప్పి అలానే నీరు గార్చేటటువంటిది రోజు రోజుకి జరుగుతూ ఉంది. విజయవాడలో ఒక హైడ్రామా నడుస్తూ ఉంది. నాగరాజు అరెస్టుకు రంగం సిద్ధమని నిన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో అతని అరెస్టును అడ్డుకుంటూ సింగనగర్లో టీడీపీ జనసేన శ్రేణుల ఆందోళన. గత 3 రోజులుగా సింగనగర్లోని 58వ డివిజన్ షాదీఖానా సమీపంలోని ఒక కోర్టు హెడ్ కానిస్టేబుల్ ఇంట్లోనే సీఏ నాగరాజు ఉంటున్నారు. ఎలా ఉంటాడు అసలు? కోర్టు హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో నాగరాజుని ఎలా ఉంచారు మీరు? ఈ ప్రభుత్వానికి తెలిసి కూడా అతను అక్కడ ఎలా ఉంచారు? నాగరాజును అరెస్ట్ చేయవద్దని, ఆయన సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ కృష్ణలంకకు చెందిన టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు ఏదైతే నినాదాలు చేశారంట. మరి ఇక్కడే అర్థమవుతుంది కదా మీకు, టీడీపీ జనసేన కార్యకర్తలు నినాదాలు చేశారని. ముఖ్యమంత్రి అక్కడ డ్రామా ఆడతాడు. ఏమని? మేము ఒక సిట్ వేసాము, నిజాలు తేలుస్తాము అని చెప్పి. ఇక్కడేమో తెలుగుదేశం జనసేనల చేత నాగరాజును అరెస్ట్ చేయొద్దని చెప్పి ఇంకో డ్రామాకి తెరలేపుతారు. అస్సలు చూడండి, ఇక్కడ అమ్మ తల్లి వాళ్ళ తల్లిగారిని అడుగుతా ఉన్నా, న్యాయం జరిగిపోయింది మనం అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారిని కలిసి వచ్చి. ఇదే సీఐ నాగరాజుని అరెస్ట్ చేయొద్దని తెలుగుదేశము జనసేనల చేత ఏదైతే అక్కడ అడ్డుకునేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఓ పక్కేమో చంద్రబాబు నాయుడు గారు అక్కడ వాళ్ళని పిలిపించేసుకొని మరి ఏం చేశారో తెలియదు, బయటకు వచ్చి వాళ్ళు మాత్రం మాకు న్యాయం జరిగిపోయింది అన్నారు. ఇక్కడేమో ఆయనేమో సిట్ వేస్తాడు బయటికి చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీంని. ఇక్కడేమో చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీము నాగరాజుని ఏదైతే ఇప్పటి వరకు ఆ నాగరాజుని అలానే వదిలేసిద్ది, అరెస్ట్ చేయలే ఇప్పటి వరకు. రెండోది ఏంటంటే అదే నాగరాజు కోర్టు హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో ఉంటాడు. అక్కడికి మిగిలిన పోలీసు వాళ్ళు అందరూ వచ్చి అతనికి మద్దతు తెలుపుతూ ఉంటారంట. అలానే జనసేన తెలుగుదేశం వాళ్ళు వచ్చి మద్దతు తెలుపుతూ ఉంటారంట. మరి ఇదేం డ్రామా నాకు అర్థం కాలేదు. ఇది లాకప్ డెత్ సాక్షిగా పెద్ద డ్రామా ఆడుతున్నారనే కదా. ఓ పైపేమో బాధితులను పిలిపించుకొని పరామర్శన ఒక డ్రామా, ఇంకో పక్కేమో ఆ పోలీస్ బాస్ని రక్షించేటటువంటి కార్యక్రమానికి పథక రచన క్లియర్గా ఇక్కడ కనపడుతుంది కదా. ఇంకొకటి మనం ఇక్కడ క్లియర్గా దీంట్లో చూస్తే ఈ నాగరాజుకు సంబంధించినటువంటి అంశాల్లో మీ వెంటే మేమని చెప్పి అక్కడ ప్లకార్డులు పట్టుకొని ఏదో సామాజిక ఉద్యమాన్ని సామాజిక కార్యకర్తలు మద్దతు తెలిపారని రాస్తున్నారు. తెలుగుదేశం జనసేన కార్యకర్తలు ఓపెన్గానే రాశారు ప్రజాశక్తిలో. మళ్ళీ బ్యాచ్లు చేరుకున్నాయంట. ఏది ఇప్పుడు కృష్ణలంక ఇన్స్పెక్టర్గా నాగరాజు లేకపోయేటప్పుడు మొత్తం గంజాయి బ్యాచ్ అంతా వచ్చేసిందంట. మరి ఇదే కృష్ణలంక సీఏగా నాగరాజు ఉన్నప్పుడే కదా పెద్ద కవాతులు చేశారు. పావురం అంతమయాత్రలో, పావురం అనే రౌడీ షీటర్ అంతమయాత్రలో 2000 మంది గంజాయి బ్లేడ్ బ్యాచ్. మరి అప్పుడు ఇదే సీఏ ఉన్నాడు కదా కృష్ణలంక. ఎందుకు ఇంకా డ్రామాలు ఆడతారు, ప్రజలను ఇంకా మభ్య పెడతారు? దీంట్లో అయితే ఒకటి ఇంకో కోణం ఏంటంటే, దీంట్లో విజయవాడకు సంబంధించినటువంటి ఎంపీ అండ్ పోలీస్ బాస్ వీళ్ళకు తెలిసే జరిగిందనేటటువంటిది వార్తలు వినపడతా ఉన్నాయి. ఈరోజు సాక్షి పత్రికలో కూడా అది రాసినటువంటిది. ఏదైతే విజయవాడ ఎంపీ అండ్ ఇది ల్యాండ్ సెటిల్మెంట్కి సంబంధించి ఎంపీ అండ్ పోలీస్ బాస్కి తెలిసే జరిగిందా అనేది ఇప్పుడు వినపడుతుంది. ఒకటైతే క్లియర్, ఇక్కడ ఆధారాలు ఇప్పుడు చెరిపేశారు. వీళ్ళు హోటల్ ఫుటేజ్ తీశారు, అక్కడ ఏమీ దొరకలేదని చెప్పారు. అదేవిధంగా అక్కడ చూస్తే ఏదైతే శ్మశాన వాటికి వెళ్ళారో అక్కడ మాత్రం అన్నీ 40-50 సంవత్సరాల శవాలే అని చెప్పి రికార్డ్ చేయించున్నారు అక్కడ. అంటే 40 సంవత్సరాలు 50, ఇక్కడ చూడండి ఈ 7 శవాల వయసు 50 నుంచి 62 ఏళ్ళగా రికార్డులో రాసింది. ఈ శవాల జాబితాలో 25 ఏళ్ళ ఉన్న యువకుడు ఎవరూ లేకపోవడంతో పోలీసు అక్కడి నుంచి వెనుదిరిగారు. మొత్తంగా 7 అనాథ శవనాలను దహన కార్యక్రమాల నిమిత్తం స్వర్గపురికి తరలించినట్టు రికార్డులో కనిపిస్తుంది. ఏది కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో గడిచిన నెలలో ఎన్ని అనాథ శవాలయాలు అంటే మొత్తం 7 అంట. 7లో ఒక్కడ కూడా 25 సంవత్సరాల వయసుది లేదు అని అక్కడ రికార్డ్ చేశారు. అంటే ఇది ఆధారాలు అక్కడ మాయం చేసినట్టే కదా. ఇక్కడ సీఏ నాగరాజును కాపాడుతున్నారు కదా. అసలు టాస్క్ ఫోర్స్ వెళ్ళింది అక్కడ. ఇప్పుడు మీరు విచారణలో మీరు ఇప్పుడు చెప్తుందేంటి, మార్కాపురం నుంచి విజయవాడకు టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకొని వచ్చారు. ఆ టాస్క్ ఫోర్స్ వాళ్ళు కృష్ణలంక పిఎస్కి అప్పచెప్పారని మీరు చెబుతున్నారు. మరి చెబుతున్నప్పుడు టాస్క్ ఫోర్స్ అనేది కమిషనర్ ఆధ్వర్యంలో కదా పనిచేసేది. రాజశేఖర్ బాబుకు తెలియకుండా ఎట్లా వెళ్తారు? సో దీని వెనకాల ఒక రాజకీయ కోణం ఉంది, ఏదో ల్యాండ్ సెటిల్మెంట్కి సంబంధించినటువంటి అంశం ఉంది. పొలిటికల్ యాంగిల్లో అధికార పార్టీకి తెలిసే ఈ హత్య జరిగింది, పోలీస్ బాసులందరికీ తెలిసే ఈ హత్య జరిగింది. అతని శవాన్ని కూడా కావాలనే మాయం చేశారు. ఎందుకంటే అతని అడుగు వెళ్ళిపోయాడులని అనుకోవాలి జనాలు. అసలు మేము తీసుకొని వచ్చామని అనే రికార్డులో ఉండదు కదా అనేటటువంటి కోణంలో చేసినటువంటి ఇది పక్కా ప్లాన్డ్ మర్డర్. కాపు యువకుడిని పక్కా ప్లాన్ చేసి హత్య చేశారు పోలీసులు.
పోలీసుల చేత హత్య చేయించారు. ఇదొకటి. 2, వీళ్ళకి ఆధారాలు మాయం చేయటం చాలా కామన్ వీళ్ళకి. సుగాలి ప్రీతి అనేటటువంటి గిరిజన బాలికని అత్యాచారం చేసి హత్య చేస్తే ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళకి ఇమీడియట్గా బెయిల్ వచ్చేస్తాయి. 5-6 రోజుల్లోనే పోక్సో చట్టం కింద కేసు పెడితే 5-6 రోజుల్లో బెయిల్ వచ్చింది. SC ST కేసులో 22-23 రోజులకు బెయిల్ వచ్చేసింది. సో అక్కడ ఆధారాలు జరిపేసేస్తారు. సో గోదావరి పుష్కరాలు 29 మంది ఈయన పొట్టన పెట్టుకుంటాడు, ఆధారాలు ఏముండవు, ఏదో కమిషన్ వేసేసి తూతు మంత్రం నడిపేస్తాడు. ఇప్పుడు సాయికృష్ణ అంశంలో కూడా ఆధారాలు మాయం చేశారు. నాడు సుగాలి ప్రీతి కేసులో ఆధారాలు మాయం చేశారు, నేడు సాయికృష్ణ కేసులో కూడా ఆధారాలు మాయం చేశారు. ఇది మంచి ప్రభుత్వం.